అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా AI-171 విమానం ఘోర ప్రమాదానికి గురైంది. ఈ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయింది. విమానం టేకాఫ్ అయిన 36 సెకండ్లలో ఏం జరిగింది? పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగానికి ఎప్పుడు కాల్ చేశారు? ఇలా ఎన్నో ప్రశ్నలకు బ్లాక్ బాక్స్ లో లభించే సంభాషణల ద్వారానే సమాధానం లభించనుంది. అహ్మదాబాద్ లో జూన్ 12న జరిగిన విమాన ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయింది. ఈ విమానం ప్రమాదంపై ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతోంది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఘటనపై జరుగుతున్న విచారణలో విమాన శకలాల నుంచి సేకరించిన కాక్పిట్ వాయిస్ రికార్డర్, ఫ్లైట్ డేటా రికార్డర్ కీలకంగా మారనున్నాయి. ముదురు నారింజ రంగు పెయింటింగ్ తో ఉండే ఈ రెండు పరికరాలను కలిపి బ్లాక్ బాక్స్ అంటారు. విమానం టేకాఫ్ అయినప్పటి నుంచి కూలడానికి కొన్ని సెకండ్ల ముందు వరకు వీటిలో రికార్డ్ అయిన సంభాషణల సమాచారాన్ని హై లెవెల్ మల్టీ డిసిప్లినరీ కమిటీ, ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో నిశితంగా పరిశీలిస్తున్నాయి. అహ్మదాబాద్ లో ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా AI-171 విమానంలోని పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగానికి ఎప్పుడు కాల్ చేశారో, వారికి ఏం చెప్పారో, పైలట్లు మాట్లాడాక ఎలాంటి సౌండ్స్ వచ్చాయి అనే సమాచారం మొత్తం CVR, FGRలలో నిక్షిప్తమై ఉంది. విమానం కూలిపోవడానికి ముందు గరిష్టంగా ఎంత ఎత్తుకు ఎగిరింది, ఎంత ఎత్తులో ఉన్నప్పుడు విమానం కంట్రోల్ తప్పింది, రన్వే నుంచి ఎంత దూరం వెళ్లాక విమానంలో సమస్యలు తలెత్తాయి, ఆ విమానంలో గాలి వేగం ఎంత అనే సమాచారాన్ని సైతం CVR, FGR పరికరాలు అందిస్తాయి. ఈ మొత్తం సమాచారాన్ని సేకరించి సక్రమంగా పూరిస్తేనే ప్రమాదం జరిగిన తీరుపై పూర్తి క్లారిటీ వస్తుంది. AI-171 విమానం జూన్ 12 మధ్యాహ్నం 1:39 అహ్మదాబాద్ ఎయిర్పోర్టు నుంచి టేకాఫ్ అయింది. ఈ వివరాలను కేంద్ర ప్రభుత్వం ధృవీకరించింది. టేకాఫ్ అయిన 36 సెకండ్ల తర్వాత విమానం కూలిందని అంటున్నారు. కాక్పిట్ వాయిస్ రికార్డర్లో ప్రతి సంభాషణ, ప్రతి సందేశం, ప్రతి శబ్దం రికార్డ్ అయి ఉంటుంది. విమానం పైలట్ సుమిత్ సబర్వాల్ ఖచ్చితంగా ఎన్ని మిల్లీ సెకండ్లకు మేడే మెసేజ్ ను ATCకి పంపారో CVR లో నిక్షిప్తమై ఉంటుంది. 36 సెకండ్ల అతి స్వల్ప వ్యవధిలో విమానాన్ని కాపాడేందుకు పైలట్ సుమిత్ సబర్వాల్, కో పైలట్ క్లైవ్ కుందేర్ ఏ ప్రయత్నాలు చేశారనేది కూడా CVR లో దాగిన రికార్డింగ్ ద్వారా తెలిసిపోతుంది. టేకాఫ్ కావడానికి ముందే విమానంలో ఏమైనా సాంకేతిక సమస్యలున్నాయా? పైలట్లు వాటిని గుర్తించలేకపోయారా? లేకపోతే విమానం టేకాఫ్ అయ్యాకే సాంకేతిక సమస్యలు తలెత్తాయా అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు CVR లోని సమాచారం ద్వారా తెలియనుంది. ఎయిర్ ఇండియాకు చెందిన AI-171 విమానం కూలడానికి కొన్ని సెకండ్ల ముందే పైలట్లు అత్యవసర కాల్ చేశారని విమానయాన శాఖ గత వారం వెల్లడించింది. మేడే మేడే అని అహ్మదాబాద్ ATCకి కెప్టెన్ సుమిత్ సబర్వాల్ చెప్పారని విమానయాన శాఖ తెలిపింది. విమానం పవర్ థ్రస్ట్లను కోల్పోయిందని కెప్టెన్ సుమిత్ సబర్వాల్ చెప్పారంటూ పలు కథనాలు వచ్చాయి. ఒకవేళ ఈ మాటలను పైలట్ సుమిత్ చెప్పి ఉంటే అవన్నీ కాక్పిట్ వాయిస్ రికార్డర్లో రికార్డ్ అవుతాయి. విమానం అదుపు తప్పినప్పటి నుంచి కూలిపోయేదాకా ఇద్దరు పైలట్లు సుమిత్ సబర్వాల్, క్లైవ్ కుందేర్ ఏమేం మాట్లాడుకున్నారు, ATCకి ఏ మెసేజ్లను పంపారు, పైలట్లకు ATC సిబ్బంది ఎలాంటి సమాధానాలు పంపారు అనే వివరాలన్నీ కాక్పిట్ వాయిస్ రికార్డర్లో నిక్షిప్తమై ఉన్నాయి. కాక్పిట్ సౌండ్, ఇంజిన్ సౌండ్, అలారం శబ్దాలు కూడా CVR లో రికార్డ్ అవుతాయి. ఇందులో నుంచి కీలకమైన సాక్ష్యాలను దర్యాప్తు అధికారులు సేకరించనున్నారు. ఈ కేసు దర్యాప్తులో ఆ మాటలే కీలక సాక్ష్యంగా మారుతాయి. సాధారణంగా ఇంజిన్లు పనిచేస్తుంటేనే విమానం ముందు వైపుగా కదులుతుంది. విమానం ముందుకు కదిలే స్థితిని థ్రస్టింగ్ అంటారు. AI-171 విమానం జూన్ 12న టేకాఫ్ అయిన 36 సెకండ్లకే థ్రస్టింగ్ ను కోల్పోయిందని గుర్తించారు. బహుశా ఇంజిన్లలో తలెత్తిన లోపం వల్ల ఇలా జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. విమానంలో 241 మంది, అహ్మదాబాద్ లోని BJ మెడికల్ కాలేజ్ లో ఉన్న 33 మంది బలిగొన్న ఈ దుర్ఘటనకు దారితీసిన కారణాలేంటనేది తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. తద్వారా కనీస భవిష్యత్తులోనైనా ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా జాగ్రత్త చర్యలను చేపట్టే అవకాశం కలుగుతుంది. మొత్తం మీద ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడం ద్వారా విమాన ప్రమాదం జరిగిన తీరు, అందుకు దారితీసిన కారణాలపై స్పష్టత వచ్చేందుకు దర్యాప్తు అధికారులు ప్రయత్నించనున్నారు. తద్వారా ఇకపై ఇలాంటి ఘోర ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టేందుకు వీలు కలుగుతుంది. ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురి కావడానికి ముందు ఏం జరిగిందనేది బ్లాక్ బాక్స్ లో నిక్షిప్తమైన సమాచారం ఆధారంగా తేలింది.
ఈ ప్రమాదానికి కారణం తెలుసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.